అందరికీ నమస్కారం. నేను మీ శ్రీయాలక్ష్మి. ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలకు ఉన్న ప్రాధాన్యత సర్వవిదితం. ఆండాళ్ పాడిన ఆ పాసురాలను వైష్ణవ సాంప్రదాయానికి పట్టుకొమ్మలుగా భావిస్తారు. కాగా అదే కోవలోకి వచ్చే శైవ పాసురాలు కూడా ఉన్నాయి. అవే మాణిక్యవాచకర్ రచించిన తిరువెంబావై పాసురాలు. తిరువెంపావై శ్రీ చిదంబరేశ్వరుణ్ణి కీర్తిస్తూ వ్రాసినది. దీనిని రచించిన మాణిక్యవాచకులు పాండ్యరాజు ఆస్థానంలోని ముఖ్యమంత్రిగా పనిచేసేవారు. మాణిక్యవాచకుల ఇంటికి ఒకరోజు నటరాజస్వామి బ్రాహ్మణ పండితుడి వేషములో వచ్చారు. ఆ సమయంలో మాణిక్యవాచకర్ భక్తి పారవస్యంతో తిరువాచకాన్ని గానం చేస్తూ ఉండగా ఆ బ్రాహ్మణుడు వాటిని తాళపత్రాలపై రచించారట. ఈ విషయం మాణిక్యవాచకర్కు తెలియదు. మరుసటి రోజు ఉదయాన్నే అర్చకులు చిదంబరంలోని శ్రీ నటరాజస్వామి వారి ఆలయాన్ని తెరువగా గర్భాలయం గడప వద్ద తిరువాసకం దర్శనమిచ్చింది. మాణిక్యవాచకర్ పాడుతూ ఉంటే తాను వ్రాసినట్టుగా తెలుపుతూ నటరాజస్వామి వారి ముద్ర దానిపై దర్శనమిచ్చిందట. దీనితో ప్రజలందరూ మహోత్సాహంతో మాణిక్యవాచకర్ వారిని ఆలయానికి తీసుకొని వచ్చి గౌరవించారు. అందరూ చూస్తుండగానే మాణిక్యవాచకులు ఆ చిదంబరేశ్వరునిలో ఐక్యమైనట్లు కథనం తెలుపుతోంది. తిరువాసకంలోని 7వ ప్రకరణంలో ఉన్న తిరువెంబావైలో 20 పాసురాలు ఉన్నాయి. ప్రతి పాసురం ఏలో రెంబావై అనే మకుటంతో ముగుస్తుంది. అంటే నిద్రిస్తున్న యువతిని తెల్లవారుజామునే నిద్ర నుంచి మేల్కొల్పి పరమాత్మను ధ్యానించమని చెప్పడమే ఈ తిరువెంబావై. తిరుప్పావై, తిరువెంబావై పాసురాల్లో చాలా పోలికలు కనిపిస్తాయి. రెండింటిలోనూ ప్రకృతి వర్ణన, భక్తి, జ్ఞాన మార్గాలను సూచించడం, ఉపనిషత్తుల సారాన్ని పొందుపరచడం జరిగింది. శ్రీరంగనాథుణ్ణి ఉద్దేశించి ఆండాళ్ పాడిన పాసురాలు తిరుప్పావై కాగా చిదంబరేశ్వరుణ్ణి కీర్తిస్తూ మాణిక్యవాచకర్ ఆలపించిన పాసురాలే తిరువెంబావై. తిరుప్పావైలో యువతులు శ్రీరంగనాథుణ్ణి కీర్తించినట్లు తిరువెంబావైలో యువతులు శివుణ్ణి ప్రార్థిస్తారు. ధనుర్మాసంలో ఉషఃకాల వ్రతంగా శివవ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతం ఆచరించే సమయంలో తిరువెంబావైని పఠించడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీమద్ రామానుజుల పరంపర ద్వారా దక్షిణాదిలో తిరుప్పావై ప్రాచుర్యం పొందింది. తమిళ శైవాచార్యులు తగిన ప్రచారాన్ని కల్పించకపోవడంతో మన ప్రాంతంలో తిరువెంబావై గురించి ఎక్కువ మందికి తెలియదు. ఈ ధనుర్మాస నెల రోజులు మనం తమిళ తిరువెంపావైలోని 20 పాసురాలు మరియు తెలుగులోకి నేను అనువదించిన ఆ 20 పాసురాలను వాటి భావాన్ని తెలుసుకుందాం. అలాగే తెలుగు తిరుప్పావైని గానం చేసి తరిద్దాం. తిరుప్పావై మరియు తిరువెంపావైని పఠించి ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని, శ్రీ రంగనాథుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. ధన్యవాదములు.